హాయ్. హలో. నమస్తే. సో, మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో, గివ్ అవే గురించి. అండ్ వెరీ సారీ అండి. యాక్చువల్‌గా ఈ వీడియో యెస్టర్‌డే మీకు నేను ప్రామిస్ చేశాను. 14థ్‌కి చేస్తాననేసి. బట్ నిన్న కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే అప్‌లోడ్ చేయలేకపోయాను నేను. సో, అందుకోసమే ఈరోజు చెప్తున్నాను. అండ్ అదేంటో మనం డెడ్‌లైన్ పెట్టుకుంటే అసలు ఆ రోజుకి పనే అవ్వట్లేదనమాట. అండ్ ఈ వీడియోకైతే గివ్ అవేని ఖచ్చితంగా ఇస్తానండి. సో, అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు నేను టైం చెప్తాను. వీడియో చూస్తూ ఉండండి. ఎండింగ్‌లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ అండి. నేను మీ దుర్గా. ఈరోజు మీ ముందుకి కొత్త కలెక్షన్స్ తీసుకొనొచ్చేసానండి. ఇంకొక వీడియో కూడా వస్తుంది యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. ఈరోజు కానీ లేదా రేపు కానీ వచ్చేస్తుందనమాట. సో, వీడియోస్ అనేవి మనం రెగ్యులర్‌గా పెడుతూ ఉన్నాం ఈ మధ్య. అండ్ కొత్త కలెక్షన్స్ కూడా చాలా వస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. బట్ స్టాక్ కూడా అంతే ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఎందుకంటే మనకి చెప్పాను కదా! ఆల్రెడీ మన కలెక్షన్ అనేది ప్రమోషన్ అనేది జరిగిందనమాట. సో, దానివల్ల బల్క్ స్టాక్ అనేవి వెళ్ళిపోతూ వస్తున్నాయి. అండ్ క్వాలిటీ గురించి మీ అందరికీ తెలిసిందే. చాలామంది మనకి బయర్స్ ఉన్నారు. వాళ్ళే ఇక్కడ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నార్మల్‌గా కలెక్షన్ నచ్చి కూడా చూస్తున్నారు. అండ్ పర్చేసింగ్ కూడా చేస్తున్నారు. అలాంటి కస్టమర్స్ అయితే నాకు చాలా అంటే చాలా మంది ఉన్నారండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఐ థింక్ డేట్ అయితే అటు ఇటుగా వేరు కానీ ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెం కొంచెంగా స్టార్ట్ చేశాను. బట్ లాస్ట్ ఫెబ్ నుంచి నేను మొదలుపెడితే మార్చ్‌లో మన ఛానల్ బాగా హైకెళ్ళిపోయింది. సో, ఇప్పటికి కరెక్ట్‌గా 1 ఇయర్ అయితే అయిపోయిందండి. ఈ 1 ఇయర్‌లో నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొందరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మన వీడియోస్ చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి కుదిరినప్పుడల్లా, వాళ్ళకి అవసరమైనప్పుడల్లా పర్చేసింగ్ మన దగ్గరే చేస్తున్నారు. అలా మనల్ని నమ్మి నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఎంత చెప్పినా తక్కువేనండి. సో, ఈ 1 ఇయర్‌లో నేను చాలా అయితే చాలా చూసాను. మేబీ రకరకాల మంది కస్టమర్స్‌ని చూసాను. సో, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళని చూసాను, డీమోటివేట్ చేసే వాళ్ళని చూసాను, తిట్టేవాళ్ళు ఇలా అందరూ ఉన్నారు. అందుకే ప్రతిసారి నేను ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉన్నాను. ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు అనేసి. అండ్ ఇవి కలెక్షన్స్ వైస్‌గా అయితే మీ అందరికీ తెలిసిందే క్వాలిటీస్ గురించి అన్ని డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. స్టిల్ ప్రతి వీడియోలో చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి కొత్త కస్టమర్స్ మనకు వస్తూనే ఉంటారు కాబట్టి. అండ్ గివ్ అవే రూల్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను చూడండి. మధ్య చాలా కాలం నేను గివ్ అవేని ఇవ్వలేదు. అది రీజన్ కూడా ఒకటేనండి. అస్సలు వీడియోస్ అనేవి ప్రమోట్ అవ్వట్లేదు. మరీ అంటే 30, 40 లైక్సే వస్తున్నాయి. అండ్ వీడియో కూడా ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్‌గా వస్తుంది. ఒకసారి రెగ్యులర్‌గా వస్తుందనమాట. డైలీ పెట్టేదానికి ఇవ్వాలి అంటే అట్‌లీస్ట్ దానికి తగ్గ వ్యూస్ ఉంటే బావుంటుంది అని నా ఫీలింగు. అట్‌లీస్ట్ ఒక వీడియోకి 100 లైక్స్, 100 కామెంట్స్ మినిమమ్‌గా ఎందుకంటే మనకు 10,000 సబ్‌స్క్రైబర్స్‌లో 100 అంటే చాలా చిన్న పాయింట్. చూసే వాళ్ళంతా కాకపోయినా 1% అయినా మనకుండాలి కదా! సో, 10% అయినా ఉంటేనే మనకి బావుంటుంది. వీడియోస్ 10% వ్యూస్ రావట్లేదు. 1% కామెంట్ కూడా ఉండట్లేదు. అందుకోసమే నేను కొద్ది రోజులు అలా గ్యాప్ ఇచ్చాను. అండ్ ఈ వీడియోకైతే ఖచ్చితంగా గివ్ అవేని అనౌన్స్ చేస్తాను. నేను 100 లైక్స్ అండ్ 100 కామెంట్స్ పెట్టుకుంటున్నానండి ఈ వీడియోకి. సో, ఓకేనా? 100 లైక్స్ రీచ్ అయిన వెంటనే లేదా 100 కామెంట్స్ రీచ్ అయిన వెంటనే ఖచ్చితంగా గివ్ అవేని తీస్తాను. అది 2 డేస్ అయినా, 1 డే అయినా, 3 డేస్ లోపైనా ఓకే. ఎందుకంటే డేట్ పెట్టుకోవట్లేదండి. డేట్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఆ రోజు నేను ఖచ్చితంగా అనౌన్స్ చేయలేకపోతున్నాను. అండ్ మీరెంత ఫాస్ట్‌గా మనల్ని ఎంకరేజ్ చేస్తే అంత ఫాస్ట్‌గా ఈ వీడియోకి గివ్ అవే ఫాస్ట్‌గా వస్తుంది. అండ్ గివ్ అవే ప్రాసెస్ తెలుసు కదండీ! మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే లైక్ చేయాలి. లైక్ నెంబర్‌ని కామెంట్ చేయాలి. సో, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. 100 లైక్స్ ఫాస్ట్‌గా రావాలి అంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు. చూసే వాళ్ళంతా కూడా మన ఫేవరెట్ కస్టమర్స్ అంతా ఉండుంటారు కదా! మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చేయకుండా మీరు కంటిన్యూగా చూస్తే మన వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి వాచ్ టైమ్ గనుక ఇంక్రీజ్ అయిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా యూట్యూబే ఇది ఇంకొక 10 మందికి ఫార్వర్డ్ చేస్తుంది. సో, వాళ్ళు కూడా అలా ఫుల్‌గా చూసారు అంటే త్వరగా మనకి లైక్స్, కామెంట్స్ పడతాయి. సో, ఎక్కువ వ్యూస్ వెళ్తే మన ఛానల్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మీరు లైక్ చేసి, కామెంట్ చేశాక స్క్రీన్‌షాట్ తీసి సేవ్ చేసి పెట్టేసుకోండి. మర్చిపోవద్దు. మీరు ఎండింగ్‌లో అయినా సరే, స్టార్టింగ్‌లో అయినా లైక్ చేసి, కామెంట్ చేసి పెట్టుకున్నాక సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ వీలైతే నేను రేపు చెప్తానండి. నెక్స్ట్ వీడియో ఏదైతే వస్తుంది కదా! దాంట్లో ఒక టైం కూడా చెప్తాను. ప్రెజెంట్ అయితే 100 లైక్స్, 100 కామెంట్స్ వచ్చాక 100లో ర్యాండమ్‌గా తీస్తానండి. ఎవరినైనా తీస్తాను. మీరు ఫస్ట్ లైక్ అయినా సరే, మీది 99థ్ లైక్ అయినా సరే, లేదా 120 లైక్ అయినా నో ప్రాబ్లమ్. ఇది ర్యాండమ్‌గా ఉంటుంది యూట్యూబ్ కామెంట్ పిక్కర్ అనేసి. యాక్చువల్లీ ఆ యాప్ అనేది వర్క్ చెయ్యట్లేదండి మెయిన్‌లీ. రీజన్ తెలియట్లేదు కానీ అస్సలు వర్క్ చేయట్లేదనమాట. సో, దాంట్లో చేయడం కష్టమయ్యేసరికి ఆఫ్ చేయాల్సొచ్చింది. ఇప్పుడు నేను క్రోమ్‌లోకి వెళ్ళి ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్ళి సెలెక్ట్ చేయాల్సొస్తుంది మిమ్మల్ని. సో, అది కూడా కొద్దిగా నాకు టైం అనేది తీసుకుంటుందనమాట. సో, అదంతా నేను సెటప్ చేసుకుంటాను ఇవాళ అంతా కూడా. మొత్తం సెట్ చేసుకొని వన్స్ 100 కామెంట్స్ రీచ్ అయిన వెంటనే నేను తీసేసి మీకు ముందుగానే అనౌన్స్ చేస్తాను. ఓకేనా? రేపటి వీడియోలో విన్నర్‌ని అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పేసి. సో, డిసప్పాయింట్ అవ్వద్దండి ఎవరికైతే
రాలేదో అండ్ ఇక్కడ నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి మీకు గివ్ అవే అనేది. ఓకే. ఆ ఐటెమ్ గివ్ అవే గిఫ్ట్ కూడా కొంతమందయితే మేడం చిన్నదైనా, పెద్దదైనా పర్వాలేదు. మాకొచ్చిన తృప్తిగా చెప్పుకుంటాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అసలు అలా ఏమీ కాకుండా కేవలం కలెక్షన్స్ కోసమే చూసేవాళ్ళు కూడా ఉన్నారండి. సో, నేను ఎవ్వరిని తక్కువ చేసి చూడట్లేదు. అందరూ నాకు ఈక్వలే. సో, థ్యాంక్ యూ అండి. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదనమాట. సో, కీప్ సపోర్టింగ్ మీ. అండ్ కలెక్షన్స్ గురించి తెలుసు కదండీ మీకందరికీ. ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ ఉంది. నక్షి పాలిష్ ఉంది. ఇది చూడండి కొంచెం డిఫరెంట్‌గా మన రెగ్యులర్ ఉండే హారానికి ఆ లాకెట్‌ని సెట్ చేసి పెట్టారండి. సో, లాకెట్స్‌ని అవి ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చనమాట. ఇలా కూడా కొత్తగా సెట్ చేసేసారు. కలెక్షన్స్ అయితే చాలా త్వరగా సోల్డ్ ఔట్ అయిపోతున్నాయండి. చాలామంది మనకి రీసెల్లర్స్ ఉంటారు కదా! వాళ్ళు బల్క్ తీసేసుకుంటున్నారనమాట. ఒకేసారి 10 పీసెస్, 20 పీసెస్ తీసుకోవడం వల్ల వీడియో చేసిన వెంటనే కూడా ఒక్కోసారి స్టాక్ అయిపోతుంది. ఇంకొకసారి ఏంటంటే వర్కర్స్ బల్క్‌వి తీసేసినప్పుడు ఒక పీస్ తక్కువ ఉంటే చెప్పట్లేదనమాట. వాళ్ళు అందులో వేసేస్తున్నారు. ఇక్కడ సింగిల్ పీసెస్ కూడా కొంచెం మిస్ అవుతుంది. సో, ఇక నుంచి అలా కాకుండా నేను చూసుకుంటాను. మనల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే. సో, ఆర్డర్ ప్రాసెస్ కూడా కొత్తగా చూసే వాళ్ళకి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు నచ్చిన ఐటెమ్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి ఓన్లీ వాట్సాప్‌లో మాత్రమే మెసేజ్ చేయండి. కాల్ చేయకండి ప్లీజ్. కాల్స్ అయితే పికప్ చేయరు ఎవరు కూడా. మీరు మెసేజ్ చేసిన తర్వాత అవైలబిలిటీ చూసి నేను రిప్లై ఇస్తానండి. ఖచ్చితంగా మీరు కొనాలనుకుంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో, ఇదొక రిక్వెస్ట్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర మనీ అడ్జస్ట్ అవ్వకపోయినా, లేదా మీరు బిజీగా ఉన్నా, లేదా మీకు ఇంట్రెస్ట్ లేదు ఇంకేదైనా చూద్దాం ఇంక 4 అనుకున్నా, మీరు ఇక్కడ వీడియో చూసి ఆగిపోండి. స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. బట్ నాకు మెసేజ్ చేయకండి. ఎందుకంటే ఫోన్‌లో నంబర్స్ ఫుల్ అయిపోతూ ఉంటాయండి. మీరు ఎవరు కొనేవాళ్ళో, ఎవరు కొనని వాళ్ళో కూడా తెలీదు. జస్ట్ కొనేవాళ్ళే మాకు మెసేజ్ చేశారనుకోండి, వాళ్ళకి స్టాక్ చూసి చెప్తాము, మాకు ఆర్డర్ ఇచ్చేసుకుంటాం అయిపోతుంది. కొనని వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తూ ఉంటే ఆ ఫోటోస్ అన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. అలాగే 3 డేస్, 4 డేస్ డెలివరీ కూడా లేదు. ఇకపోతే డీటీడీసీ కొరియర్ సర్వీస్ కనుక మీకు ఉందో లేదో చెక్ చేసుకోండి ఖచ్చితంగా బుక్ చేసుకునే ముందుగా. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర డేటా అనేది పర్ఫెక్ట్‌గా ఉండట్లేదండి. కొన్నిసార్లు రిటర్న్ వచ్చేస్తున్నాయి. వాటన్నిటికి నేను మళ్ళీ రీషిప్పింగ్ పే చేయాలంటే చాలా లాస్ వస్తుంది నాకు. ఓకే. సో, దయచేసి మీరు మాత్రం మీ దగ్గర ఉందో లేదో చూసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే ఏ ఐటెమ్ అయితే మాకు రిటర్న్ వస్తుందో వాళ్ళు మాకు రీషిప్పింగ్ చార్జెసే మీరు పే చేయాల్సి ఉంటుందండి. అలా అయితేనే ఐటెమ్ షిప్ చేయబడుతుంది. రీఫండ్ అయితే ఉండదు. ఓకేనా? ఏ ఐటెమ్‌కైనా సరే 10 డేస్ అయింది. అసలు మేము ప్రొడక్టే పంపలేదు. ఓకేనా? మేము పంపించి వెనక్కి రావడం కాదు. అసలు మేము పంపలేదు. మా దగ్గర స్టాక్ లేదన్న వాళ్ళకి మాత్రమే రీఫండ్ ఇస్తాను. అలా కాకుండా ఎవరిదైనా పంపి కొరియర్ ఇష్యూ వల్ల బ్యాక్ వచ్చినా, డ్యామేజ్ ఆర్ రిటర్న్ ఉన్నా కానీ వాళ్ళకి ఎక్స్‌చేంజ్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఎక్స్‌చేంజ్ మాత్రమే. ఎవరికి మీకు బ్యాక్ వచ్చింది కదండీ! మీ దగ్గర నుంచి మేము పంపించాము. మీకు అడ్రస్ సరిగ్గా లేదనో ఏదో ఒక రీజన్ తోటి బ్యాక్ వచ్చింది. మీరు రీషిప్పింగ్ చార్జెస్ పే చేస్తే మీకు ఐటెమ్ సెండ్ చేస్తాము. అండ్ ఎవరిదైతే డ్యామేజ్ లేదా వేరే పీస్ వచ్చింది, మీరు ఆ ఐటెమ్‌ని మాకు సెండ్ చేసిన తర్వాత స్టాక్ ఉన్నప్పుడు మళ్ళీ మీకు మేము రీషిప్పింగ్ చేస్తామనమాట. సో, ఇదైతే ఒక ఒక ప్రాసెస్ అనమాట. కొద్దిగా టైం తీసుకుంటుంది. చాలామంది అడిగారు, "మీరు చేసిన మిస్టేక్‌కి మేమెందుకు చార్జెస్ బేర్ చేయాలి" అని. ఇక్కడ మా మిస్టేక్ ఏముండదండి. అది ఓన్లీ డ్యామేజ్ గానీ లేదా వేరే ఐటెమ్ వచ్చిన వాళ్ళవి మాత్రమే అవుతాయి. అవి కూడా కావాల్సి చెయ్యమండి. ఎందుకంటే మేమెందుకు లాస్ చేసుకుంటాం చెప్పండి. బై మిస్టేక్ జరుగుతాయి. ఎక్కడో ఏదో పొరపాటుగా వర్కర్స్ పనిచేసేటప్పుడు మనం ఇంట్లో పనిచేస్తూ కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తాం కదా! సో, అలా మాత్రమే జరుగుతుందండి. సో, అదొకటి. దాని గురించి డీటెయిల్‌గా బిఫోర్ వీడియోలో చెప్పాను. కొంచెం ఎక్కువగానే చెప్పాను. అంటే ఎలా ఉంటుంది కొరియర్ సర్వీస్ గురించి, ఎక్స్‌చేంజ్ గురించి. బట్ ఈ వీడియోలో కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది మీరు వీడియోలో ఇవన్నీ చెప్పలేదు అంటున్నారు. కొన్ని ఐటెమ్స్‌కి బ్యాక్ సైడ్ చైన్ రాదండి. వాటికైతే 20-30 రూపీస్ ఐటెమ్‌ని బట్టి చార్జ్ ఎక్స్‌ట్రా ఉంటుంది. ఓకేనా? అండ్ మీరు ఇండియాలో ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తామండి. మీకు డీటీడీసీ అవైలబిలిటీ ఉందో లేదో మాత్రమే మీరు చెప్పాలి మాకు. అదొక్కటే చేయాల్సి ఉంది. ఇంక వేరే ఏమీ ప్రాబ్లమ్ లేదు. డ్యామేజ్ వాటికైతే మాత్రం ఎక్స్‌చేంజ్ ఉంటుంది. ఓకేనా అండి? సో, థాంక్ యూ సో మచ్ ఎవరైతే వీడియోని ఇక్కడి దాకా చూసారో థాంక్ యూ వెరీ మచ్.